జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2028 ఆఖరి లోపల పిఓకే అనేది ఇండియాలో భాగం అవబోతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు లగ్నాధిపతి అయిన గురువు అలాగే శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు. ఎవరైతే మీ ల్యాండ్ కానీ లేకపోతే ఇల్లు కానీ అమ్మాలనుకున్న వారు ఉంటున్నారో వాళ్ళకి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. 21వ తారీఖు వరకు మీరు ల్యాండ్స్ సేల్ చేయండి, మీకు మంచి డబ్బులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమ స్థానంలో కుజుడు ఉన్నారు, లగ్నంలో శని ఉన్నారు. శని కుజుడు ఇద్దరు బద్ధశత్రువులు, పరస్పర దృష్టి ఉన్నది సప్తమ స్థానం మీద మరియు లగ్నం మీద. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా ముఖ్యంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. డివోర్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో సప్తమాధిపతి నిజపట్టంగా నుండి సప్తమ స్థానాన్ని నేను చెడు గ్రహాలు చూస్తున్నా సరే, సప్తమ స్థానాన్ని రాహుతో కలిసి ఉన్నా సరే ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాంటి వాళ్ళు మీరు కుజుడికిను అలాగే శనికి హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్ ద్వారా ఆ హోమాన్ని చూపిస్తాము. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. రాహు వ్యయ స్థానంలో ఉన్నారు, ఖర్చు విపరీతంగా ఉంటుంది. హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రం ఇది వర్తిస్తుంది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలుంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబాధిపతి అయిన కుజుడు మీకు సప్తమ స్థానంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి, చికాకులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శనివారాల పూట అలాగే మంగళవారం పూట ముఖ్యమైన డెసిషన్స్ అనేది తీసుకోకండి, వాయిదా వేయండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.